హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే వారాహి అమ్మవారి పూజా విధానం అయితే నేను మీకు చూపించబోతున్నాను. దాంతోపాటు పూజా కిట్ ఏమేమి తీసుకున్నాను, ఇంకా నైవేద్యాలు కూడా ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని గోమూత్రము ఇంకా సాల్ట్ అవన్నీ వేసి ఇల్లు అయితే తుడిచేసుకోవాలి. పూజ గది కూడా అలానే తుడిచేసుకొని మనము ఆల్రెడీ పూజ కిట్లో జాజు ఉంటుంది కదా, దాంతో అయితే అమ్మవారి పీఠం ఎక్కడైతే పెడతామో అక్కడ అలంకరణ చేసి పసుపు ముగ్గు వేసి ఆ పీఠానికి కూడా పసుపు ముగ్గు వేసి కనుము ఏదైనా రెడ్ది కానీ పసుపు కానీ ఇంకా గ్రీన్ కానీ వేసి అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా పూజ కిట్ నేను ఏమేమి తీసుకున్నా అనేది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి లాంగ్ వీడియో అయితే ఇంకా చూసేయండి. ఇంకా నేనైతే రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ తీసుకోవాలని చెప్పాను కదా, నేనైతే గ్రీన్ తీసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పూజలకి రెడ్ వాడేసి ఇంకా అన్ని రెడ్ కనుమలు ఎక్కువ అయిపోయినాయి. అందుకోసమని ఈసారి అయితే నేను అమ్మవారికి ఇంకా గ్రీన్ కనుమ తీసుకొని ఇంకా మామిడి ఆకులు ఒకటొకటి ఇటొకటి పెట్టి మనం అమ్మవారి ఫోటో ఎక్కడైతే పెడతామో అక్కడ కొన్ని బియ్యం పెట్టి ఇంకా తమలపాకు పసుపు వేసి అమ్మవారిని అయితే ముందుగానే క్లీన్గా తుడిచేసుకొని అమ్మవారికి గంధం కుంకుమలు అయితే అలంకరణనైతే చేసేసుకోవాలి. ఇంకా నేనైతే ఈ వారాహి అమ్మవారి పూజనైతే ఇది థర్డ్ టైం ఫ్రెండ్స్ ఇంకా నేను చేయడము. సక్సెస్ఫుల్గా అయితే అమ్మవారి దయ వల్ల కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారి ఈ నవరాత్రులు వస్తేనే అదొక తెలియని ఫీలింగ్, అదో వైబ్ ఉంటుంది. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా నేనైతే హారము మల్లెపూలు గాజుల మాలనైతే అలంకరణ చేశాను. అమ్మవారికి ఎప్పుడైనా గోల్డ్ హారం అయితే నేను అలంకరణ చేస్తాను, బయట ఉన్నది అస్సలు చేయను. ఇంకా అది కూడా పాలలో ముంచేసిన తర్వాతనే మళ్ళీ కడిగి అమ్మవారికి అలంకరణ చేస్తాను. ఎందుకంటే ఇంకా మనము ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వేసుకుంటాం కదా, కాబట్టి డైరెక్ట్గా అమ్మవారికి వేయకుండా ఆవు పాలలో కడిగేసి మళ్ళీ తర్వాత వాటర్తో కడిగేసి అమ్మవారికి అయితే పెడతాను. ఇంకా కలశం పెట్టుకున్నాను, కలశం కింద కూడా బియ్యం వేసుకోవాలి. కలశం చెంబులో వాటరు ఇంకా పసుపు పచ్చకర్పూరం కుంకుమ ఫ్లవరు ఒక కాయిన్ అవన్నీ వేసి అయితే కలశాన్ని పెట్టుకోవాలి. ఇంకా 9 రకాల కుంకుమతో అయితే అమ్మవారికి అర్చన అయితే చేయబోతున్నాను. ఒక్కొక్క కుంకుమ ఒక్కొక్క పేరుతో అయితే ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ నేను పూజా కిట్ లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, డెఫినెట్గా వాచ్ చేయండి. ఈ రోజు అయితే మొదటి రోజు కాబట్టి ఎర్రవత్తులతో అయితే నేను దీపారాధన చేస్తున్నాను. అమ్మవారికి అత్తరు సుగంధాలు అంటే ఇష్టం కాబట్టి నేనైతే అత్తరు అయితే అమ్మవారికి ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా పచ్చకర్పూరం కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి కలశం చెంబులో కానీ అమ్మవారికి ఇంకా దీపాలలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని అయితే వేయాలి. ఇంకా అమ్మవారికి కూడా చేస్తున్నాను, పీఠం పైన కూడా వేసేసుకోవాలి. నాకు తెలిసిన విధంగా అయితే నేను పూజనైతే చేసుకుంటున్నాను గత 3 సంవత్సరాలుగా. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే అమ్మవారు క్షమించాలి, ఇంకా మీరు కూడా క్షమించాలి. ఇంకా ఎర్ర కనుమ అయితే అమ్మవారికి సమర్పణ చేస్తున్నాను. ఇంకా దానిపైన కూడా కుంకుమ పసుపు అన్నీ వేసి మనము గౌరమ్మ పెట్టుకుంటాము కదా, ఇంకా గౌరమ్మనైతే అందులో పెట్టేసుకోవాలి. ఇంకా దీపం కుందీలకైతే ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన దాంట్లో జవ్వాది అనేది చాలా ఇష్టము. దీన్ని కూడా మనము నైవేద్యాలలో కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇంకా నైవేద్యాలు ఏమేమి చేశాననేది మీకు ఒక్కొక్కటి పెట్టినప్పుడు చూపిస్తాను. ఇంకా అమ్మవారి విగ్రహాలు కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను, అవన్నీ నేను పూజా కిట్లో అయితే అప్లోడ్ చేశాను, చూసేయండి. లాస్ట్ ఇయర్ విగ్రహం లేకుండా చేశాను, ఈసారి అయితే విగ్రహం తీసుకున్నాను. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రకంగా చేయాలన్నది నా కోరిక, అమ్మవారికి పూజ. ఇంకా ఈసారి నేను ఒక్కదాన్ని కాకుండా మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉంటున్నారు కొన్ని కారణాల వల్ల. ఇంకా ఫాస్టింగ్ ఎలా ఉండాలి అనేది ఇంకా అందరికీ డౌట్ కదా. మనం మార్నింగ్ నుండి ఏం తినద్దు, ఫ్రూట్స్ కానీ పాలు జ్యూస్ కానీ ఇలాంటివి మాత్రమే తినాలి. అవి తప్పితే ఇంకా
ఏవి తినొద్దు. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత అంటే 7:30కి 6:30కి మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా, ఆ పూజ అంతా అయిపోయిన తర్వాతనే మనము ఫాస్టింగ్ అయితే వదలాలి. డైలీ నైట్ మాత్రమే తినాలి. ఇలా 9 రోజులు చేసుకోవాలి. ఇంకా నేను అమ్మవారికి ఇష్టమైన పానకము నైవేద్యంగా అయితే సిర చేశాను, పులిహోర చేశాను, మిర్చి చేశాను. ఇంకా మేము ఫాస్టింగ్ వదలడానికి చేసిన రైసు, కర్రీ, చారు, ఇంకా ఫ్రూట్స్లలో అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టము. ఇంకా అవి కూడా నైవేద్యంగానైతే పెట్టేసినాను. ఇన్ని రకాలుగా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉన్నంత, మీ స్తోమత ఉన్నంతగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నైవేద్యాలే కాకుండా ఓన్లీ ఫ్రూట్స్ పెట్టినా కానీ అమ్మవారికి నైవేద్యంగా సరిపోతుంది. అంటే చేసే వీలు లేనివారు, చేసే వీలుంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ చేసేసుకోవాలి. ఇంకా పక్కకి మా హస్బెండ్ అయితే మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఇంకా నేనైతే పూజనైతే స్టార్ట్ చేశాను. వినేసేయండి. రత్న సమర్పయామి అని అక్షింతలు పుష్పాలు వేయండి ఆమె. ఓకేనా? ఓం కపోత్సవం హిరణ్యం ప్రకర్తం జ్వలకరం త్వరతం పుష్మాదిశం ఆర్ఘ్యం దాస్యం గృహణే సురభస్తం ఆర్ఘ్యం చేతుర్జుంచు. ఓం హైం హ్రీం శ్రీం శ్రీం వారాహీదేవి నమః. హస్త్యం ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. ఓం హైం హ్రీం శ్రీ వారాహి. ఆచమనం కంప్లీట్ అయిపోయిన తర్వాత విగ్రహాలకైతే పెరుగు, పాలు, ఇంకా కుంకుమ, పసుపు విడివిడిగా అయితే విగ్రహాలకు అభిషేకం అయితే చేస్తున్నాను. పాలలో ఆవు పాలు, ఆవు పెరుగు, పసుపు, గంధము, ఇంకా కుంకుమ ఈ అభిషేకాలు అయితే ఈరోజైతే చేస్తున్నాను. అవసరం అనుకుంటే పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అవసరం అనుకుంటే కొబ్బరి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అమ్మవారికి కుంకుమ అభిషేకము, పసుపు అభిషేకం ఇష్టం కాబట్టి నేను ఈరోజు అయితే ఇలా చేసుకుందామని ఇంకా అభిషేకం అయితే చేసేసినాను. ఇంకా మా హస్బెండ్ అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటే, ఎందుకంటే మనకు పూజా కిట్లో పూజా విధానం బుక్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా అందులో ఉన్న ప్రకారం అయితే నేను అభిషేకం అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని తులసి చెట్టుకైతే పోసేస్తున్నాను. మళ్ళీ విగ్రహాలు క్లీన్గా కడిగేసుకొని మనం విగ్రహాలు పెట్టే ప్లేట్ కూడా క్లీన్గా కట్ చేసుకొని విగ్రహాలు పెట్టే దగ్గర ఇంకా బియ్యం పోసి ఒక ప్లేట్ పెట్టి 2 విగ్రహాలను అయితే అక్కడ పెట్టేసుకోవాలి. 2 ఏంటి అంటే, ఒకటి అన్నపూర్ణాదేవి విగ్రహం, ఒకటేమో వారాహి అమ్మవారి విగ్రహం. ఈ 2 అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. శ్రీగంధం చందనం దివ్యం శ్రీ వారాహి దేవినం శ్రీగంధం సమర్పయామి. గంధం పెట్టినవా? గంధం తర్వాత సర్వమంగళం హరిద్రాయి చమయతం దేవి కళ్యాణదాయన ప్రతి దేశంగా అక్షింతలు వేయాలి. తర్వాత పుష్పమాల శ్రీ మల్లికాజాజి కుసుమే చంపేక్షతం సదాప్రస్థం కులనం సర్వపుష్పానం ప్రత్యంజలాయ నమః పాద పూజయామి. చాపలాయ నమః గుల్బ పూజయామి. కాక్ష్యే నమః జాంగీ పూజయామి. కమలవాసిన్య నమః గురు పూజయామి. లలిత నమః ఓం మామనే నమః ఓం వామాయ నమః ఓం బగాయ నమః ఓం వాసువే నమః ఓం వసువే నమః ఓం వైద్యేవాయ నమః ఓం వీరసువాయ నమః ఓం బాలాయ నమః ఓం వరదాయ నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం వనితాయ నమః. అయిత వారాహిదేవి అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ అయితే పూజనైతే యాడ్ చేశాను. ఇంకా అమ్మవారికి ధూపం ఇష్టం కాబట్టి ధూప్ స్టిక్ అయితే ఇంకా నేను చూపించబోతున్నాను. ఇదే కాకుండా బొగ్గులతో పొగ కూడా వేస్తాను. ఇంకా వీడియో ఎండింగ్లో చూసేయండి. ఇంకా పూజ, హారతి, మంత్రాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే చూపిస్తున్నాను. ఇంకా కొంచెం ఉంది. నేను పూజలో మనము చిన్న చిన్న మిస్టేక్లు చేయడం ఇంకా కామనే కదా. నేనైతే ఒకటైతే మర్చిపోయాను. ఇంకా అదేంటనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే హారతి ఇస్తాను. హారతి అయితే అమ్మవారికి చూపించబోతున్నాను. హారతి తర్వాత ఇంకా ధూప్ కప్స్ ఉంటాయి కదా, అందులో కర్పూరం వేసి అయితే నేను అమ్మవారికి ధూపం అయితే చూపించాను. ఇంకా వీటితో పాటు బొగ్గుల ధూపం కూడా చూపిస్తాను. ఇది మంట ఎక్కువ రావడం వల్ల ఫస్ట్ అయితే నేను కొంచెం దూరం పెట్టాను, తర్వాత అమ్మవారి దగ్గరికే పెట్టేస్తాను. ఇప్పుడైతే అమ్మవారి అష్టోత్తర నామాలతో అమ్మవారికి కుంకుమార్చన అయితే చేయబోతున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమతో కాకుండా నేను 9 కుంకుమలు ఒకే రోజు కొంచెం కొంచెం అది కొంచెంగా ఒకటే రోజు అయితే చేస్తున్నాను. ఇలా ప్రతిరోజు చేస్తాను. స్తంభే స్తంభిని నమః ఐం
सर्वदुष्टप्रदाष्टानं शीघ्रं वशीं कुरुं ऐं ग्लैं ऐं ॐ नमो भगवती वार्ताली ऐं ग्लैं ऐं अन्धे जम्बे नमः मोहे मोहिनी नमः स्तंभे नमः ऐं ग्लैं ऐं सर्वदुष्टप्रदाष्टाहुं फट् स्वाहा वार्ताली वाराही वराहमुखी मोहिनी नमः स्तंभे नमः ऐं ग्लैं ऐं सर्वदुष्टप्रदाष्टा మనసులో నేను స్మరించుకుంటూ ఇంకా మా హస్బెండ్ కూడా తను అంటూ ఉంటే కుంకుమార్చన అయితే అమ్మవారికి కంప్లీట్ చేశాను. ఇంకా నా పూజా విధానం ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా చాలా టైం తీసుకుంటుంది అమ్మవారి పూజకి, ఎందుకంటే 9 కుంకుమలు ఇంకా అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కదా, మాకైతే చాలా టైం తీసుకుంటుంది. నేను ఒకటి మర్చిపోయినా అని చెప్పినాను కదా, అవేంటంటే అమ్మవారికి పసుపు కొమ్ములు సమర్పించడం. ఇంకా అమ్మవారు క్షమించాలనుకుంటున్నాను, అమ్మవారికి పసుపు కొమ్ములు అయితే సమర్పించాను. దాంతోపాటు బొగ్గులతో ఇంకా నేను తెల్ల ఆవాలు ఆర్డర్ చేశాను పూజా కిట్లో. తెల్ల ఆవాలు ప్లస్ గుగ్గిలం ఇవి కలిపి అమ్మవారికి చాలా ఇష్టము ఈ ధూపం వేయడము. ఇలా ధూపం అయితే అమ్మవారికి చూపించాను. ఈ అమ్మవారికి చూపించడంతో పాటు నేను ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని అయితే చూపించాను. ఇంకా ప్రతిసారి నేను చూపిస్తాను, ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి. తెల్ల ఆవాలతో నేను ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఇంకా ధూపం అయితే వేసేదాన్ని. ఈసారి తెల్ల ఆవాలు కూడా ఆర్డర్ చేశాను. ఇంకా అమ్మవారికి ధూపం చూపించాను కదా, ఇల్లంతా చూపించబోతున్నాను. ఇంకా కుంకుమ చూడండి, మనం ఇప్పటి వరకు కుంకుమ అర్చన చేసాం కదా, ఈ కుంకుమ అంతా కలిపి నేనైతే బొట్టుగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఇలా చేసి ఉంటే ఒక ప్యాకెట్లో కానీ కుంకుమ బర్నీలో కానీ పెట్టేసుకొని డైలీ పెట్టేసుకోవచ్చు. ఇంకా విగ్రహాలు, అమ్మవారి అలంకరణ, నైవేద్యాలు అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా లోపం ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి. ఈ విధంగా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కొబ్బరికాయనైతే కొట్టేసుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కాసేపు అమ్మవారి దగ్గర కూర్చున్న తర్వాత నైవేద్యానికి చేసిన వంటలు, ఇంకా మేము తినడానికి చేసిన వంటలు అన్నీ అయితే పూజ అనంతరం ఇంకా మేము విస్తర్లో కానీ అరటాకులో కానీ పెట్టేసుకొని అయితే అమ్మవారి ఫాస్టింగ్ అయితే వదిలేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. ఇంకా నా పూజా విధానం ఎలా ఉందనేది మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు మీ కుటుంబ సభ్యులకు వారాహి అమ్మ దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.